మీ విట్టా రోహిత్ని. ఈరోజు వీడియో ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు 30 days ప్రోగ్రామ్ అన్నమాట. ఇంగ్లీష్ అండ్ తెలుగు 30 days ప్రోగ్రామ్ డే 2. ఈరోజు డేట్ May 17th. ఫస్ట్ గ్రామర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నమాట ఫ్రెండ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, వర్బ్, ప్రొనౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. బట్ ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. మళ్ళీ ఇంకా AEIOU అనేవి ఓవెల్స్. AEIOU అనేవి ఓవెల్స్. AEIOU అనే ఓవెల్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. AEIOU ఓవెల్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐ నేను. ఎందుకు ఇలా రాశారు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంగ్లీష్ ఐ, ఇది తెలుగు ఐ, ఇది నేను. ఐ అంటే నేను. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తున్నాను. నేను బడికి వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. నేను బడికి వెళ్తున్నాను. అలా. వి మేము. వి ఆర్ గోయింగ్ టు స్కూల్. మేము బడికి వెళ్తున్నాము. వి ఆర్ గోయింగ్ టు స్కూల్. యు నువ్వు. యు ఆర్ గోయింగ్ టు స్కూల్. నువ్వు రేపు బడికి వెళ్తున్నావా? దే వారు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. వారు బడికి వెళ్తున్నారు. ఇలా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అనేది మీరు అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మళ్ళీ ఏంటంటే మీ నేను అని అర్థం. నెక్స్ట్ us. What happened? Us. What happened for us? అలా అన్నమాట ఫ్రెండ్స్. అలా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. us. అలా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఒక 2 minutes మీరు దీన్ని గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ నెక్స్ట్ ఏంటంటే హిమ్ అంటే హక్కి గుడిసె. హిమ్ మళ్ళీ దానికి మీనింగ్ అతను. అతనికి హిమ్ అతనికి చాలా పనులు ఉన్నాయి. హిమ్ has very works. And her
ఆమెకు ఆమెకు చాలా పండ్లు ఉన్నాయి. ఆమెకు చాలా పండ్లు ఉన్నాయి. Her has very much works. అలా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలా సెంటెన్సెస్ తెలుగులో నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి నేర్చుకుంటే, ఇంగ్లీష్ నుంచి తెలుగులో నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటా చెప్తూ ఉంటే చాలా ఈజీగా మీకు ప్రొనౌన్సియేషన్ ఇంకా చాలా ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. డే 1లో నేను 10 times ప్రాక్టీస్ చేయమన్నా, హోంవర్క్ ఇచ్చిన. అయితే డే 1లో మీరు చూసి ఉండొచ్చు, అలా రాపించిన ఇలా రాపించిన ఫ్రెండ్స్. అది మీరు 10 times ప్రాక్టీస్ చేస్తే మీరు ఇలా వర్డ్స్ అనేవి ఈజీగా కన్వర్ట్ చేసుకొని ఈజీగా మీకు ఇంగ్లీష్ అనేది డెవలప్లేషన్ వచ్చి ఈజీగా మీకు ఇంగ్లీష్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలానే మీరు రోజు ఒక 10-20 times ప్రాక్టీస్ చేసినారు అనుకో, మీకు ఇంగ్లీష్ అనేది ఒక 10% వచ్చేస్తుంది ఆఫ్ బేసిక్స్ అనేవి. AEIOU ఈ మూడింటిని వోవెల్స్ అంటారు. ఎందుకంటే మీరు ABCDని ఇలా లైన్గా రాసుకుంటూ వెళ్తే ఇక్కడ ఏ ఉంటుంది, EIOU ఉంటుంది. ఇలా AEIOU ఉంటుంది అన్నమాట. ఇక్కడ